కేవలం 4 ఈ 4 స్టెప్స్ తోటి సార్ నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, వీడియోలు చూస్తున్నాను, బుక్స్ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, ఎక్కడో నాకు ఆగిపోతుంది. వీడియో పూర్తిగా చూడండి, నమ్మకంతో చూడండి. మెయిన్ ఏంటంటే ఏముందలే చాలామంది ఇలాంటివి చేస్తున్నారు, ఆ మాత్రం మాకు తెలియదా ఏంటి అనుకోకుండా మీరు నిజంగా ఈ వీడియో పూర్తిగా చూసి దీన్ని ఆచరణలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ ఎక్కువ కూడా నెల రోజులు కూడా పట్టదు, చాలా తక్కువ సమయంలో నేర్చుకుంటారు. అదేంటి ఎవరు చెప్పినా ఇలాగే చెప్తారు. సరే ఈ సోదంత ఎందుకు వెళ్దాం. మీరు ముందు ఒక పెన్ పేపర్ తీసుకోండి, లేదా కుదిరితే ఒక నోట్బుక్ తీసుకోండి. మీ చుట్టూ ఉన్న వస్తువులు ఏం కనపడుతుందో రాయండి. మీకు ఏమేమి కనిపిస్తుందో రాయండి. ఏమేమి కనిపిస్తుందో రాయండి. ఏం కనపడుతుంది? మీ ఎదురుగా ఫ్యాన్ కనపడుతుంది, కెమెరా కనపడుతుంది, మొబైల్ కనపడుతుంది, టీవీ కనపడుతుంది, చైర్ కనపడుతుంది. ఒక 10 వస్తువులు తీస్తున్నాను నేను, 10 తీస్తున్నా. చైర్ ఒకటి, టీవీ, వాచ్, డ్రెస్, ఇలా చూద్దాం. ఇప్పుడు చైర్ని ఏం చేస్తాం మనం? 4 లక్షణాలు అంటే, ఒకటి వాట్ యు సీ, నువ్వేం చూస్తున్నావో దాన్ని ఇంగ్లీష్ నేర్చుకుందాం. సో మార్కర్ ఉంది, మార్కర్తో ఏమేం చేస్తాం? ఐ ఓపెన్ ద మార్కర్, క్యాప్, ఐ క్లోజ్ ద క్యాప్, లేదా పుట్ ఆఫ్ ద క్యాప్. ఒకటి రాస్తా నేను, ఐ రైట్. టెన్స్ కాసేపు మర్చిపో, ఐ రైట్. రాసేసాను, ఐ రోట్. సెకండ్ ఫామ్ తెలిస్తే చాలు, ఏం అక్కర్లేదు. మనకి కొలెక్వల్ లాంగ్వేజ్ అంటారు, అంటే గ్రామర్తో పని లేకుండా ఎదుటివాడికి మనం చెప్పింది అర్థమైతే చాలు. యూ కేమ్నా అంటే యాక్చువల్గా డిడ్ యూ కమ్ అనాలి, బట్ యూ కేమ్నా అన్నప్పుడు ఎదుటివాడికి అర్థమవుతుందిగా. ఇనీషియల్ స్టేజ్లో మీకు భయం పోవడానికి, నాకు ఇంగ్లీష్ వచ్చాను మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ మెథడాలజీ ఏంటంటే ఒక 10 వస్తువులు తీసుకోండి. సో డోర్, ఐ ఓపెన్ ద డోర్, ఐ క్లోజ్ ద డోర్. అదే ఫ్యూచర్లో చేస్తా, ఐ విల్ ఓపెన్ ద డోర్, ఐ విల్ క్లోజ్ ద. విల్ అంటే ఫ్యూచర్ అయిపోయింది ఆల్రెడీ. ఐ ఓపెన్డ్ ద డోర్, ఐ క్లోజ్డ్ ద డోర్. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ 10 వస్తువులు, వాచ్, ఐ లుక్డ్ ఎట్ వాచ్, ఐ లుక్ ఎట్ వాచ్, ఐ ఫాలో ద టైమ్, ఐ ఫాలో ద టైమ్, ఐ ఫాలోడ్ ద టైమ్. మీకు చుట్టూ కనిపిస్తున్న ఒక 10 వస్తువులు, ఇప్పుడు 3 చెప్పా, ఇంకా 4ది చైర్, ఐ సిట్ ఆన్ చైర్, ఐ స్టాండ్ అప్ ఫ్రమ్ ద చైర్, ఐ సిట్, కూర్చుంటాను నేను రెగ్యులర్గా. అయిపోయింది ఆల్రెడీ, ఐ సాట్ ఆన్ చైర్. ఫ్యూచర్లో చేస్తా, ఐ విల్ సిట్ ఆన్ చైర్. చైర్ కదుపుతా నేను, ఐ విల్ మూవ్ ద చైర్, ఐ విల్ మూవ్ ద చైర్. చైర్ రెగ్యులర్గా కదుపుతా, ఐ మూవ్ ద చైర్. చైర్ కదిపా నేను, ఐ మూవ్ ద చైర్. పెన్ తీసుకున్నా, ఐ టుక్ పెన్, పెన్ అక్కడ పెట్టా, ఐ కెప్ట్ మై పెన్ దేర్. ఐ కీప్ మై పెన్, రెగ్యులర్గా పెడతా, రేపు ఆ పెన్ అక్కడ పెడతా, ఐ విల్ కీప్ మై పెన్. సో ఇక్కడికి 5 వస్తువులు అయినాయి, ఇంకా 4 చూద్దాం, 4-5 చూద్దాం. సో 10 వస్తువులు అని చెప్పాను కదా, ఇంకేం గుర్తురాట్లా. ఫ్యాన్, ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఐ స్విచ్డ్ ఆఫ్ ద ఫ్యాన్, ఐ విల్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఐ స్విచ్డ్ ఆఫ్ ద ఫ్యాన్ చేసాను ఆల్రెడీ, ఐ విల్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ చేస్తాను. సో జరిగిపోయింది, రెగ్యులర్గా చేసేది, జరగబోయేది. 3 టెన్స్లో అక్కడ ఎవరక్కర్ల మీరేమారు. మిర్రర్, అద్దం కనపడింది, ఐ లుక్డ్ ఎట్ మిర్రర్, చూశాను నేను. ఐ లుక్ ఎట్ మిర్రర్ డైలీ, రోజు అద్దంలో చూస్తాను నేను. ఏం చేస్తావు అద్దంలో చూసుకొని? దువ్వుకుంటా కదా, ఐ కూంబ్ మై హెయిర్. దువ్వేసుకున్నా, ఐ కూంబ్డ్ మై హెయిర్, ఐ విల్ కూంబ్ మై హెయిర్. సో అక్కడ మళ్ళీ ఒక 2 పదాలు వచ్చింది, రైట్. సో తర్వాత ఆలోచించా, అదే వస్తువు కాదు, ఆలోచించా. ఐ థాట్, ఐ థింక్, ఐ విల్ థింక్. నేను రెగ్యులర్గా ఆలోచిస్తాను. బట్టలు కనపండి, ఐ వేర్ ద డ్రెస్, ఐ వేర్ ద డ్రెస్, ఐ వోర్ ద డ్రెస్, ఐ విల్ వేర్ ద డ్రెస్. బట్టలు ఏం చేస్తాం? ఉతుకుతాం నేను, ఐ వాష్ మై డ్రెస్. వాష్, రెగ్యులర్గా నేను బట్టలు ఉతుకుతా, ఐ వాష్డ్ మై డ్రెస్, బట్టలు ఉతికా నేను. ఐ విల్ వాష్ మై డ్రెస్, నేను బట్టలు ఉతుకుతాను. ఇంత చిన్న లాజిక్ అండి. అంటే మీరు నిజంగా చూడగలిగితే కనిపించే ప్రతి వస్తువు మీకు ఇంగ్లీష్ నేర్పిస్తుంది. ఎస్, లాక్ ఉంది, ఐ లాక్డ్ ద డోర్, ఐ లాక్ ద డోర్, ఐ విల్ లాక్ ద. లాక్డ్ చేశాను, ఐ లాక్ ద డోర్ అంటే రెగ్యులర్గా లాక్ చేస్తూ ఉంటాను, లాక్ చేస్తాను, ఐ విల్ లాక్ ద డోర్. సో వాట్ యు సీ ట్రై టు స్పీక్. మీకు కనిపించే ప్రతిదాన్ని, ప్రతి వస్తువు నుంచి 3 పదాలు రాయండి, 3 పదాలు రాయండి. వాటిని సెంటెన్స్లో పెట్టడానికి ట్రై చేయండి. సార్ ఎవరున్నారు మాట్లాడక, మీరే మాట్లాడుకోండి, ట్రై చేయండి.
ఇంకా గ్రామర్ క్లారిటీ కావాలా మన వీడియో చూడండి. అలానే కాదు, చిన్న లాజిక్తో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, వాట్ యు లిజన్. మీకు ఏం వినపడుతుందో అదంతా ఇంగ్లీష్. అంటే ఏం వింటున్నారు మీరు? శబ్దం వస్తుంది, ఐఎమ్ గెట్టింగ్ సమ్ సౌండ్. అతను మాట్లాడుతున్నాడు, ఈ స్పీకింగ్. ఆయన మాటలన్నీ ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ, ఎందుకు ఆలోచిస్తున్నావు, వై ఆర్ యూ థింకింగ్. మీరు ఏ వర్డ్ వింటున్నారో అది ట్రై చేయండి. ఎంతసేపు, రోజన్నా కాదు, రోజులో ఒక అరగంట ప్రయత్నించండి. మీరు ఒక బయటికి వెళ్ళి నుంచున్నారు, లేదా మీరు ఇంట్లోనే ఉన్నారు, మీ మమ్మీ నిన్ను అడుగుతుంది, ఎరా బయటికి వెళ్ళలేదా, వై డిడ్ంట్ యు గో అవుట్ సైడ్. సరే, డిడ్ యూ డూ ఎక్కడ వాడాలో తెలియదు. చిన్న లాజిక్ అండి, చాలా సింపుల్. మనకంటూ మనసు అంటుంటే మన పాస్ట్ ఎలా వాడాలి, ప్రజెంట్ వాడాలి, ఫ్యూచర్ ఇదే తెలుసుకోవడం. క్వశ్చన్ అడిగింది ఆమె, షీ ఆస్క్డ్ మీ క్వశ్చన్, నేను రెస్పాండ్ అయ్యా, ఐ రెస్పాండెడ్. మ్యాక్సిమం ఇది ప్రజెంట్ పాస్ట్లోనే ఉంటుంది కాబట్టి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మూడింటి మీద చిన్న క్లారిటీ. మనకు ఒక వీడియో ఉంది చూడండి, ఈజీగా వస్తుంది. సో మీరు ఏదైతే వింటున్నారో అది మొత్తం ఇంగ్లీష్లో ట్రై చేయండి. మూడోది, వాట్ యు థింక్. నువ్వేం ఆలోచిస్తున్నావు? అదేంటి సార్, నేనేం ఆలోచించట్లా, ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. అదే, నాకు ఆలోచన రావట్లా, ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనీ ఐడియాస్. ఏం మాట్లాడాలి? వాట్ షుడ్ ఐ థింక్? ఎందుకు ఎలా చెప్తున్నాడు అయినా? వై ఈజ్ హీ టెల్లింగ్ లైక్ దట్? ఇంగ్లీష్ ఇంత ఈజీనా? ఈసో సర్చ్ చేసి మీకు వచ్చే ఆలోచనలను ఒక 20 సెంటెన్స్ రాయండి. ఆలోచన ఆపలేరండి, ఏదో ఒకటి గుర్తుకొస్తానే ఉంటుంది. వచ్చే ప్రతి ఆలోచన ఇంగ్లీష్లో రాయండి. ఇంగ్లీష్లో వర్డ్ కనెక్ట్ అవ్వట్లేదు, రావట్లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటి? ఆ పదాలన్నీ తెలుగులో రాసి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది కదా. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం నేర్చుకోలేకపోతున్నాం. అంటే చాలామంది అంటారు, నాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్, నాకు పూర్తిగా రావట్లేదు సార్. నిజంగా ఇంగ్లీష్ రావట్లేదా, వచ్చేంతవరకు ప్రయత్నించట్లేదా? చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ రావడం లేదా, వచ్చేంతవరకు ప్రయత్నించడం లేదా? కింద ఆన్సర్ టైప్ చేయండి. ఏం పర్లేదు. ఇప్పుడున్న అవకాశాలు, ఇప్పుడున్నంత సబ్జెక్ట్, ఇప్పుడున్నంత టెక్నాలజీ, ఇప్పుడున్నంత ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు లేదు. అయినా మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే ఎక్కడో ఒక చోట డ్రాప్ అవుతున్నాము. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ రాలేదా, వచ్చేంతవరకు ప్రయత్నించలేదా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఏం ఆలోచిస్తున్నావు అది చెప్పారు. ఇంకా నాలుగోది, వాట్ యు రీడ్. నేను ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కనిపించిన ప్రతి సెంటెన్స్ తెలుగులో చదివితే తెలుగు బోర్డు కనపడింది. ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఇంగ్లీష్లోనే ఉంది. అది ఏ బోర్డు లేదా పేపర్ చదివారు, చిన్న సెంటెన్స్ ఏది చదివినా అది ఇంగ్లీష్లో ట్రై చేయండి. చదివే అలవాట్లేదు, ఒక పేపర్ తీసుకోండి, హెడ్లైన్స్ అనేది చదువుకుంటారు. తెలుగు పేపరే, ఈనాడో, సాక్షో, మీకు ఏది నచ్చితే తీసుకోండి. 4 హెడ్లైన్, 10 హెడ్లైన్ రాయండి. 10 హెడ్లైన్స్ ఇంగ్లీష్లో ట్రై చేయండి. సీఎం ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. సో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. సీఎం ఈజ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్ పేపర్స్. చిన్న లాజిక్, అది గుర్తురాదు. మన ఉంది కదా, మన గూగుల్ ఉంది కదా, గూగుల్ ఉంది కదండి. ముఖ్యమంత్రిని కలిసిన పలానా యాక్టర్. సో ముఖ్యమంత్రిని కలిసిన చిరంజీవి, చిరంజీవి మెట్ సీఎం. డబ్బులు దానం ఇచ్చారు, హీ డొనేటెడ్ మనీ. దానికి ముఖ్యమంత్రి అభినందించారు. సో సీఎం అప్రిషియేటెడ్ హిమ్. అంటే మీకు కనిపించే ఈ 4 పదాలు నిజంగా చేస్తే అదేదో చినిపించినట్టు, సినిమాలు చెప్పినట్టు, కనిపించే 3 సినిమాలే కదరా, కనిపించే 4వ సినిమా. మీ దగ్గర ఆల్రెడీ 4 వరాలు ఉన్నాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే 4 వరాలు మీ దగ్గర పెట్టుకొని వాటిని వాడకపోవటం వల్ల ఎప్పటికీ ఇంగ్లీష్ రాదు అనే మాట చెప్పుకుంటే, నేను తెలుగు నుంచి వచ్చాను సార్, నేను ఊరు నుంచి వచ్చాను సార్, ఎక్కడ తెలుగు నుంచి వచ్చినా నీకు బ్రెయిన్ ఉంది, అది ఆలోచిస్తుంది, అది ఇంగ్లీష్లో ట్రై చేయి. నువ్వు ఎంత ఊర్లో ఉన్నా నీ దగ్గర టెక్నాలజీ ఉంది, గూగుల్ ఉంది, అది వాడు. అయినా ఇంకా లేదా, మన ఈ ఫార్ములా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు 45 రోజులు ఛాలెంజ్ అని చెప్పి పెట్టాము. ఇది లాస్ట్ పట్ట వీడియో మంది. ఇది ఫస్ట్ నుంచి అన్ని వీడియోలు చూసుకోండి, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మా సైడ్ నుంచి మేము మీకు సహాయం చేయడానికి ఎప్పటికీ రెడీగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, భయాన్ని వీడండి, గడగడ ఆపకుండా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.